41 వాగీసుడైన అజ్ఞానభిత్. తిలకావతి యొక్క తీవ్రమైన నిష్ఠకు పరమేశ్వరుడు అతి ప్రసన్నుడై ఆమెకు స్వప్నంలో కనపడి, తిలకావతి, ఏల ఈ సాహసం, ఉపవాసములతో కృషించవలసిన పని లేదు. నీ పట్ల నేను అత్యంత ప్రీతుడనై సంతుష్టుడనై ఉన్నాను సుమా, విచారించవద్దు. నీ తమ్ముడు వైదిక ధర్మానుసారముగా ఎంతో ఉన్నతిని సాధించినా అతనికి ఈ దుర్దశ పట్టినందుకే నీవు శోకించుచున్నావు. అతని పూర్వజన్మ గాథ విను. సుతపుడు అనే సజ్జనుడు సకల విజ్ఞానవేత్తయై, అఖండ ప్రజ్ఞా ధురంధరుడై, సర్వశాస్త్ర విధుడై, నా పట్ల అత్యంత భక్తిపరుడై ఉండేవాడు. ఇతరులకు ధర్మోపదేశములు చేయువాడు. అతని ఆ నర్మదా నదీ తటాశ్రమానికి శాంతిమంతుడు అనే సన్యాసిరాగా అచ్చటి బ్రాహ్మణులు వానికి ఆతిథ్యమిచ్చి ఆదరించారు. అతడు ముందు వేదసార పక్షంగా మాట్లాడినా త్వరలోనే వేదమార్గ ఖండమును ప్రారంభించాడు. వేదములు ప్రామాణ్యములు కావు అన్నాడు. సుతపుడు కోపించి వేదనింద చేసినందుకు అతన్ని శపించాడు. ఆ వచ్చిన జైన సన్యాసి అందుకు ప్రతిగా, నీవు ముందు ముందు నీ మతమునే ధిక్కరిస్తావు అని సుతపునికి ప్రతిశాపమిచ్చాడు. శాంతించిన సుతపుడు శివభక్తి చేత శాప విముక్తుడు కాగలవని అతడిని ఓదార్చాడు. ఆ పూర్వరంగమును బట్టి నీ సోదరుడు జైన మతావలంబి అయ్యాడు. ఇక నా అప్రమేయ శక్తి చూడుము, దానిచే నీ తమ్ముని మరలా నా పాదముల వద్దకు రప్పించెదను అని విశదపరచగా తిలకావతి శాంతించింది. శివుడు తన తిరుగులేని శక్తిచే ధర్మసేనుని ఉదరంలో శూల నెప్పిని ప్రవేశపెట్టాడు. ఒక రాత్రి ధర్మసేనుడు పాలు తాగగా అవి జీర్ణమవక కడుపు నొప్పి ప్రారంభమైంది. అది క్రమేపీ ఎక్కువై అతడికి దుస్సహం కావచ్చింది. జైనులు వైద్యులను నియోగించగా వారు సిద్ధౌషధములు ఎన్ని వాడినా ప్రయోజనం లేకపోయింది. శూల విజృంభించసాగింది. జైనులు తమ మాయమంత్రములన్నిటినీ ప్రయోగించినా పని జరుగలేదు. పింఛములతో అతని శరీరాన్ని స్పృశిస్తారు, ఏవేవో గుణుగుతారు, కాని ఫలితం మాత్రం శూన్యం. ధర్మసేనుడికి ఇక ప్రాణత్యాగమే కర్తవ్యం అనిపించింది. జైనుల శక్తియుక్తులు పటాటోపం అంతా ఎందుకు పనికిరానివని తేలిపోగా ధర్మసేనునికి తన అక్క ఒక్కతే దిక్కు అని తోచింది. వెంటనే ఒక వార్తాహరుణ్ణి ఆమె వద్దకు పంపి ఏదైనా రక్షాబంధము ప్రసాదించమని అభ్యర్థించాడు. ఆమె తాను జైన మఠంలో అడుగుపెట్టనని, అతడే ఇక్కడికి వచ్చినచో రక్షాబంధం లభించగలదని సమాధానం పంపింది. ధర్మసేనుడు రోగ నివృత్తి కోసం జైన మఠాన్ని రహస్యంగా విడిచిపెట్టి పరుగున తన అక్కను చేరాడు. పింఛం, కుండ, నడుముకు గంతతో ఉన్న అతన్ని చూచి తిలకావతి, ఇదెక్కడ అవస్థరా తండ్రి నీకు అని రోధించింది. అతడు, పూజ్యురాల, జైనులచే మోసగింపబడ్డాను. మృష్టాన్నమును విడిచి మలభోజనానికి సిద్ధమైనట్లయింది నా పని. నా పాప ఫలితంగా ఈ శని రోగం పట్టుకుంది. ప్రాణం పోదు, వ్యాధి తగ్గదు. పరమేశ్వరుడు తన పాలాగ్ని కణాన్ని నా కడుపులో ప్రవేశపెట్టాడు. నాకు నువ్వే శరణం తల్లి అని ఆమె పాదాలు పట్టుకున్నాడు. ఆమె దయారాశి. గత జన్మలో నీవు చేసిన దుష్కర్మకు ఇది ఫలితం. వేదాన్ని దూషించేవారు దూరంలో కనిపించగానే కన్నులు మూసుకోవాలి. శివుణ్ణి స్మరించి సూర్యుణ్ణి చూడాలి. నీవిప్పుడు అట్టి జైన మతస్థుడవు కాబట్టి నేను నీతో మాట్లాడుట కూడా పాపమే అని వెనుతిరిగిపోగా ధర్మసేనుడు ఆమెను అమితంగా బ్రతిమాలాడసాగాడు. ఆమె, నీకు రక్ష కావాలంటే ముందుగా ఆ వెర్రిమొర్రి వేషాలన్నిటినీ విడిచి తాక్ష నదీ జలాలలో పవిత్రుడవై విభూతి పులుముకుని నా వద్దకు రా, అప్పుడే నీ ముఖం చూచేది అని నిష్కర్షగా పలికింది. అతడు అట్లే చేసిరాగా ఆమె అతనికి కొత్త బట్టలిచ్చి చెంత కూర్చుండబెట్టుకుని అతని నుదిటిపై భస్మ త్రిపుండ్రాలను తీర్చిదిద్దింది. గతమంతా జ్ఞాపకమునకు రాగా ఈశ్వరలీలకు అద్భుతపడి గాఢంగా నిట్టూర్చింది. అప్పటికే అతనిలో రోగము ఉపశమించు చిహ్నములు పొడగట్టసాగాయి. అతనికిప్పుడు తన అక్కయే త్రిలోచన శారదగా, శాంభవి దేవిగా, అద్వైత శాంకరిగా కనపడింది. చనువుతో కూడిన గొప్ప తమకంతో, అక్క, నాకు శివదీక్ష ఇయ్యవు అని అడిగాడు.
ఆహా, ఎంత మధురం ఈ పదం! శివ అనే రెండక్షరాల పదంతో చేరినవన్నీ సుమధుర మంజుల మనోజ్ఞములై హృదయాన్ని కట్టివేస్తాయి. మధురము శివమంత్రం మహిళో మరువకేవో మనసా. అటువంటి శివదీక్షయీయ సమర్థురాలు తన స్వంత సోదరి. ఏం భాగ్యం! గతంలో తనకు లభించిన భగినీహస్త భోజనాలు గుర్తు తెచ్చుకున్నాడు. ఆ భగినియే నేడు తనకు మహాభాగిని అయిన భగవతి, శైవ దీక్ష ఉపదేశకురాలు. ఏమీ అదృష్టం, ఏమీ అదృష్టం! ఏవో లోకాల్లో తేలుతున్న తమ్ముని తిలకాదేవి లేవదీసి వీరాట్టేశ్వర స్వామి సన్నిధానమునకు దారితీసింది. శ్రీమన్మహాదేవాదిదేవ స్వయంభూలింగ పశుపతిదేవా బహుపరాక్ బహుపరాక్ విజయీభవ దిగ్విజయీభవ అనే ఆ వీరస్థానమూర్తికి, అట్టహాసంతో త్రిపురాసురులను మట్టుబెట్టిన జగజ్జట్టికి స్తోత్ర ప్రణామాలు ఆచరించి ఆ దయాళువైన స్వామి అనుజ్ఞతో శ్రీమన్మహాపంచాక్షరీ మంత్రరాజాన్ని, సకల శ్రేయోదాయకమైన దివ్య కల్పవృక్షాన్ని, శివోహం అనే జ్ఞానాన్ని, శివానుభూతిని ప్రసాదించే ఏకైక శబ్ద బ్రహ్మాన్ని తమ్మునికి ప్రేమమీరా ఉపదేశించింది. దీక్షా చిహ్నమైన దివ్య శ్రీ విభూతిని అతనికి సమృద్ధిగా ప్రసాదించింది. ఇది జరిగిన ఉత్తర క్షణం ధర్మసేనుని శాపము, తాపము, రోగము అతని కడుపును వీడి కాకి రూపంలో ఆకాశానికి ఎగసి అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా అదృశ్యమైంది. ధర్మసేనుడు మాయమై అజ్ఞానభిత్ నిలిచాడు. అతడు పూర్వం కంటే సముజ్వలమైన రూప సంపద కల దేహంతో ప్రకాశించగా అతనిలో శివభక్తి కట్టలు తెంచుకుని ఉప్పొంగసాగింది. నిత్యము తాక్షనది స్నానము ఆచరించి, భస్మరుద్రాక్షలు ధరించి పంచాక్షరీ మహామంత్ర పురస్చరణ పరాయణుడు అయ్యాడు. అక్కచేత శివ కైంకర్య విధానాన్ని అమూలాగ్రంగా తెలుసుకుని ఆచరించసాగాడు. ఇలా తెంపు లేకుండా 7 నెలల పాటు వీరావేశంతో వీరాట్టేశ్వర శివారాధన చేశాడు. ఒకరోజు అతనికి శివ సన్నిధిలో దేవుని స్తోత్రం చేయాలి అన్న ఉబలాటం కలిగింది. భక్తుని సదాశయాన్ని గమనించిన మహాదేవుడు శుభ్ర వస్త్రాన్వితయు చదువుల తల్లి అయిన వాగ్దేవి సరస్వతిని ప్రేరేపింపగా ఆమె అతని రసనాగ్రభాగమున నిలిచి అతనిని ప్రబోధించింది. అందుచేత అతనికి రసనాపతి అన్న పేరు వచ్చింది. ఓం తత్సత్.